అండ్ కాదంబరి కిరణ్ ఇప్పుడు దాకా చాలామంది హీరోలతో లేదా చాలామంది హీరోల సినిమాల్లో యాక్ట్ చేసి ఉండొచ్చు. చాలా చాలా క్యారెక్టర్స్ చేసి ఉండొచ్చు. మీకు ఈ హీరో నాకు చాలా కంఫర్ట్గా ఉంటాడు అంటే ఏదో సెట్కి వెళ్ళినట్టు ఉండదు, నా ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి అలా మీరు చెప్పుకునే హీరోలు అంటే ఎంతమంది ఉన్నారు? అట్లేం లేదండి. ఈ సినిమా ఇండస్ట్రీలో హీరోల దగ్గర ముఖ్యంగా మీరు ఎంత మీ పద్ధతిలో మీ బౌండరీస్లో మీరుంటే మీరు ఎంత దగ్గరగా ఉంటారు అంతే. నేను ఎవరి దగ్గరైనా కంఫర్టబుల్గా ఉంటాను, ఎవరి దగ్గరైనా నా పరిధిలో నేను ఉంటాను కాబట్టి నాకు అసలు ఏ ఇబ్బంది లేదు. ఎవరైనా నాకు ప్రేమగా చక్కగా చాలా హ్యాపీగా ఉంటారు. మహేష్ బాబు గారి దగ్గర ఎక్కువ అంటే ఆయన చుట్టుపక్కల క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఉండే మజా ఆయన బాగా ఎక్కువ సరదాగా, ఎందుకంటే ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తాడు ఆ కామెడీ దీంట్లో, ఎంటర్టైన్మెంట్ దీంట్లో, డిస్కషన్లా మాటలా చేసుకుని కొంచెం అంటే నేను దూరంగా ఉండాలని ఉండడు ఆయన. ఉంటే దూరంగా ఉంటాడు. కేరళలో ఉన్నాడంటే ఓకే, ఇక్కడ ఉన్నాడంటే మాత్రం అందరితో కలిసి ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ దాదాపు 30 రోజులు ఎన్ని రోజులు చేశాను నేను. డైరెక్టర్ గారు, తర్వాత త్రివిక్రమ్ సార్, వీళ్ళంతా వీళ్ళ వల్ల. అయితే ఎప్పుడు నన్ను జనం మనిషి అని కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు జనం మనిషి, అతనికి కాఫీ తెప్పించిన, కాఫీ అంటే ఇష్టమని అట్లా. అంటే మన పరిధిలో మనం ఉన్నంత వరకు ఆ హీరోల దగ్గర మనం చాలా హాయిగా ఉంటాం. అదే ఎన్టీఆర్ కూడా చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ బాగా సార్ అనే ఉన్నాడు, ఇప్పటికీ అదే అలాగే ఉంటాను. చిన్నప్పటి నుంచి తెలుసా నాకు అంటే రాజా ఉండేవాడుగా సార్, ఎన్టీఆర్ గారు బాబాయ్ రాజా, నీడ సినిమా హీరో సార్. అతను మాకు స్నేహితుడు. అతను తర్వాత లేటర్ ఆఫ్ ఎక్కువ టెలివిజన్లో ఎక్కువ ఉన్నాడు అతను. తర్వాత మనిషిగా కూడా స్నేహితుడు నాకు బాగా. ఓకే. సో అతని దగ్గర ఉన్నప్పుడు భామిని వదిన, రాజా వైఫ్, ఆవిడ మన ఎన్టీఆర్ గారి మదర్కి చెల్లెలు, వాళ్ళ నలుగురు అనమాట. శాలిని, భామిని, యామిని, ఇట్లా నలుగురు సిస్టర్స్. సో వాళ్ళు ఏ ఫంక్షన్ ఉన్నా ఏమున్నా బాబు ఇక్కడికి వచ్చేవాడు. ఎన్టీఆర్ బాగా. ఆ తర్వాత ఏంటంటే రాజా చనిపోయినప్పుడు ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమంగా ఒకటి మన వాళ్ళు ఎవరు ఆర్గనైజ్ చేస్తే నేను దాన్ని ఆర్గనైజ్ చేశా. వాళ్ళంతా చేస్తే విజయవాడలో ఫంక్షన్ చేశాం. అక్కడ అవన్నీ అతనికి గుర్తులు అనమాట. జెన్యున్గా నాకు మా ఫ్యామిలీకి ఏదో ఇబ్బంది వస్తే ఇలా చేశాడు ఇతను అనేది ఒక ఇంప్రెషన్ నాకు నా మీద. అలా ఆ గౌరవం, ఆ ప్రేమ. చిన్నప్పుడు ఎలా ఉండేవారు సార్? అంటే చాలా మంది చెప్పారు విపరీతమైన అల్లరని. చిన్నప్పుడు పిల్లలు అల్లరిగానే ఉంటారుగా. ఇంకా బాగా ఏంటంటే స్పిరిట్ బాగా యాక్టివ్గా ఉండేవాడు, ఓవర్ యాక్టివ్. అదే అతను నిలబెట్టింది, అదే అతను ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్. అది సార్ ఒక్క మనిషి ప్రపంచాన్ని వెళ్తున్నాడు అంటే మామూలు విషయం కాదు కదా. ఆ స్పిరిట్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి. సో మీకు ఇన్నేళ్ళ ప్రయాణం తర్వాత ఇండస్ట్రీలో ఎవరి మీదైనా కానీ లేదా ఏ అంశం మీదైనా కానీ కంప్లైంట్స్ ఉన్నాయా? ఎవరి మీద లేదు, ఫేట్ మీద మాత్రం ఉంది. బాసు 27 మంది నా దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు సార్. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. వాళ్ళు గుర్తుపెట్టుకుని అన్నయ్య అంటారు. ఒకళ్ళిద్దరే సార్ అంటారు, వీళ్ళందరూ అన్నయ్య అంటారు. అన్నయ్య నీకు ఇందులో వేషం ఉందన్నా ఓకే, వాడే పలకపోయినా ఓకే. మనం మాత్రం వాడు వీడు అనం. డార్లింగ్ అని. డార్లింగ్ అంటే ఫస్ట్ మీరే కదా స్టార్ట్ చేసింది డార్లింగ్. వాళ్ళని స్టార్ట్ చేసింది. ఎందుకంటే మన దగ్గర పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే ఒరే అనలేము, సారాన్ని కొత్తగా పిలవలేము. అది కృతకం, అలా బతకవలసిన అవసరం లేదు. అవును. సార్ అని పిలవటం ఏంటి, మన దగ్గర అసిస్టెంట్గా చేసిన పిల్లల్ని అంటే మర్యాద కాదు బాబు. ఇప్పుడు ఏంటంటే బాబు అంటే అయిపోయి. ప్రభాస్ గారితో ఎప్పుడైనా డిస్కస్ చేస్తారా ఈ ఓడ్ నాది, మీరు దీన్ని బ్రాండ్ చేసేసారని? ఏమన్నారు ప్రభాస్ గారు? అది చంటిగాడు, అదే పూరిదే సినిమా. చంటిగాడు బుజ్జిగాడు సినిమాలో ఎరా బాజీ ఏం చేస్తున్నారు నువ్వు, ఏం చేస్తున్నావు, సినిమా పెడుతున్నావు. ఆ తర్వాత కూడా 2-3 ఫంక్షన్స్లో మా ఇద్దరి డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది అనేది ఆయనే ఎక్కువ ఇది చేస్తాడు. చాలా ఆయన కూడా ఈయనే తలసాని గారి పాప మ్యారేజ్కి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత పెద్దగా కలవలేదు, నేను 1-2 ఫంక్షన్స్లో కలిశాను అంతే. నేను జనరల్గా కలవను సార్. అంటే కావాలని వెళ్ళి కలవటం అనేది అవసరం లేదు.